ఓం గం గం గణపతే ఓం శ్రీమాత్రే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ మహాలక్ష్మీ గణపతయే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నవగ్రహదేవతాయై నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. దదిశంఖతుషారాభం క్షీరోదర్ణవసంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సర్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమకుందముళాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం హిమ్మికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాజపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం సంకేతుం ప్రణమామ్యహం. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణ పఠనం. పఠించువారు దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోట శ్రీరామచంద్రమూర్తి, విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. పంచాంగ శ్రవణ ఫలం. తిథిర్వారచ నక్షత్రం యోగం కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకయం కర్మ సాధకః. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం. కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలతి ఫలం తిదం కాలవిత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. పంచాంగం అనగా 5 అంగములు, 5 అవయములు కలిగినది. కాలములకు 5 అవయములు గలవు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కాలము యొక్క ఫలమును వెల్లడించును. కార్యములు సాధింపదలచిన జనులు ఈ 5 తెలుసుకునవలయను. తిథులలో నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అను భేదములు గలవు. మరియు పాడ్యమి మొదలగు తిథులకు అగ్ని మొదలగు వారు దేవతలు. ఈ భేదములను తెలుసుకొని ఆయా తిథుల యందు నిర్దిష్ట విధానంగా ప్రవర్తించడం వలన సంపదను పొందుతున్నారు. ఊర్యాది నవగ్రహముల ప్రభావము చే ఏర్పడిన వారములను తెలుసుకొని ప్రవర్తించడం వలన ఆయువు పెరిగి కార్యసిద్ధి లభించు. క్షిప్ర, దస్ర, మైత్ర, మృదు, స్థిర, ఉగ్ర, సాధారణ చరభేదములు కలిగిన శని మొదలగు 27 నక్షత్రముల విధానములను తెలుసుకున్నట వలన పాపము నశించుచున్నది. విష్కంభము మొదలగు 27 యోగములను తెలుసుకోవడం వలన రోగ నివారణ జరుగుతున్నది.
భవమున్నగు 11 కరణములను తెలుసుకునుట వల్ల కార్యసిద్ధి అగును. తిథులు, నక్షత్రములు, వారములు, యోగములు, కరణములు ఇవన్నీ కూడాను ఉన్నటువంటిదే పంచాంగం. బహుళ తృతీయ దశమి ఉత్తరార్ధం, రాత్రి యందును సప్తమి చతుర్దశి పూర్వార్ధం, పగటి యందు ఉన్న విష్టి మంచిది కాదు, పూర్ణిమ పూర్వార్ధపు విష్టియును మంచిది కాదు. ఈ విధంగా తిథివారము మున్నగుగాల స్వరూపము ఫలితములను తెలుసుకుని ఆయా కర్మలను చేయు బుద్ధిమంతులు దేవతల దయను పొందుదు. ఇందువల్ల జ్యోతిష్యము నెరిగిన వారి నుండి ప్రతిదినము పంచాంగ ఫలితములు నెరుగుట వలన మానవులకు శ్రేయస్సు కలుగును, అభీష్ట సిద్ధి కలుగును. ఓం గం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఉగాది నామం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. బాలార్కకోటి ద్యుతిమప్రమేయం బాలేందురేఖాకలితోత్తమాంగం బ్రహ్మద్విరేపావృత గండభాగం భజే భవానీ తనయం గణేశం. ఈ సంవత్సర ఫలితం. ఈ సంవత్సరము రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి, ఆధ్యాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, అశ్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు. రాత్రి యందు రవి ఆర్ధ్రా ప్రవేశము, సుభిక్షము, సమస్త జీవరాశులు శిపించును. పశుపాలకుడు, ఓష్టాగార ప్రాపకుడు, ఓష్టాద్బహిర్కర్త. శ్రీకృష్ణుడేరుడచే సుభిక్షము, సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగు. మొత్తము 4 తూముల వర్షము సముద్రముందు, 7 భాగములు పర్వతముల యందు, 9 భాగములు భూమి యందు, 4 భాగములు కురియును. సస్యానుకూల వర్షములు కురియును. తెల్లని ధాన్యములు బావుగా ఫలించును. 16 వీసములకు 9 వీసముల పంట చేతికందులు. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షములు కురియును. కర్తరీ నిర్ణయం. 4/5/2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లు కర్తరి ప్రారంభం. 11/5/2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభం. 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగము. మౌఢ్య నిర్ణయం. 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:44 పశ్చాదస్తమిత గురుమౌఢ్యారంభం. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 ప్రాగుదిత గురు మౌఢ్యత్యాగం. 19/10/2026 ఆశ్వయుజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:41 ప్రాగుదిత శుక్రమౌఢ్యం త్యాగం. యమునా నది పుష్కర నిర్ణయం. 2/6/2026 మంగళవారం నుండి 13/6/2026 శనివారం వరకు 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశి యందు ప్రవేశం. ఈ ప్రవేశ సమయము రాత్రి యందు వలన మరుసటి దినము 2వ తేదీ మంగళవారం నుండి మాతృశ్రీ యమునా నది పుష్కరములు ఆరంభమగును. పుష్కరమనగా పునీత కర్మ. ఇది 12 దిన సాధ్యముడచే యమునా నదీ తీరమున జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ 12 రోజుల్లో సంకల్పపూర్వకముగా స్నానమాచరించి జపదాన తర్పణ పిండ ప్రధానములు చేయుట ఉత్తమ ఫలితములు ఇచ్చునని పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగజేయుదురని తెలియచున్నది.
యమునా నది హిమాలయములలో యమునోత్రి అనే స్థానములో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవహించి గంగానది మరియు అంతర్వాహిని సరస్వతితో కలిసి ప్రయాగ్రాజు వద్ద త్రివేణి సంగమం ఏర్పడుతున్నది. యమునా నది జీవనది, అతి పవిత్రమైన నది. యమునా నది శ్రీకృష్ణ పరమాత్మని పాదస్పర్శతో పునీతమైనది అనియు మరియు శ్రీమద్భాగవతమును శ్రీ సుఖ యోగీశ్వరుల వారు నైమిషారణ్యంలో మహర్షులకు వివరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుని ఆ పుణ్య కథలను వినుటకు అన్ని నదులలోనూ మొట్టమొదటగా యమున ఆ పురాణస్థలికి వచ్చినట్లు పురాణములలో గలదని భాగవతోత్తముల ద్వారా వ్యక్తమైనది. కావున అంతటి పవిత్రమైనదిగా భావన చేయటం ముఖ్యము. ఇక ఉగాది నిర్ణయం. పరాభవ సంవత్సర ఫలము. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది 19/3/2026 గురువారం ప్రతిపత్ ఉదయం 7:06 ప్రారంభమై తెల్లవారుజామున 5:47 అనగా మరుసటి రోజు సూర్యోదయమునకు ముందు అనగా 5:47 పూర్తి అయినది. ఆంధ్రదేశమంతటా సూర్యోదయమునకు ప్రతిపత్తు వ్యాప్తి లేనప్పటికీ ఆ రోజే ప్రతిపత్తు ఏష్యమై ఉన్నది. 2 రోజుల్లోనూ ఏ రోజు సూర్యోదయమునకు ప్రతిపత్తు వ్యాప్తి లేనప్పుడు ముందు రోజు ఉగాది అనగా 19/3/2026 గురువారం ఉగాది అని వైవచనం బట్టి తెలుస్తున్నది. పాలకులు, సామంతులు, మాండలీకులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధములుగా పీడించెదరు. ఆకలి బాధలు అధికమగును. రాజులు పరస్పరము కలహించి పరాభవముందెదరు. అపరధాన్యములు బాగుగా ఫలించును. గురుదయాబ్ద ఫలము. గురుదయం పౌష్యాబ్దముట వలన మొదటి 3 మాసములందు అస్వస్థత, ఆకలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, ధరలు పెరుగుటయుండు. తదనంతరము సుభిక్ష, క్షేమారోగ్యములు కలుగును. పాలకులు కలహించుట మాని మైత్రీభావముగా ఉండి అభివృద్ధిదాయకమైన పనులను చేయుదురు. ధాన్యాదులకు ధరలు 2 లేక 3 రెట్లు అగునని సూచితము. అధిక జ్యేష్ఠ మాస ఫలం. పాలకుల వలన ప్రజలకు భయము, చోరాగ్ని బాధలు, నెయ్యి, నూనెలు, ఆహార ధాన్యముల ధరలు కొంచెం పెరిగి నిలబడును. సస్యములకు కొంత పీడ కలుగక మానదు. మేఘ సంక్రమణ ఫలం. చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం శరతారా నక్షత్రయుక్త మిథున లగ్నమందు రవి మేషరాశి ప్రవేశం. పగటి యందు మేఘ సంక్రమణ ప్రవేశము కూడచే పాలకులు ప్రజలు అనేక విధములుగా సంతోషముగా ఉందురు. పూర్వాహ్నకాలమందు ఒకటిచే అగ్నిభయము, దుర్మార్గులు ప్రబలుట, కలహములు సంభవించుట జరుగును. ధాన్యాదులకు ధరలు పెరుగును. అగ్ని స్ఫోటకాది భయములు, పాలకుల మధ్య ఘర్షణలు సంభవించును. రవి ఆర్ద్రా ప్రవేశ ఫలము. నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం రాత్రి 8:58 రవి ఆర్ద్రా ప్రవేశము. సుభిక్షము. సమస్త జీవరాశులు సుఖించును. నిర్జల రాశిలో చంద్రుని సంచారము సామాన్యము. తిథి ఫలము. ఈతి బాధలు. వారము సోమవార ఫలము సుభిక్షము. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి వలన ధరలు అదుపులో ఉండును. నక్షత్రము హస్త ఫలము సర్వసౌఖ్యము. సమస్త ప్రాణి కోటి సుఖించుట. వరీయాన్యోగం ఫలము. యోగ ఫలము అల్పవృష్టి. లగ్న ఫలము సువృష్టి. వారణ్యాది చంద్రమండల ఫలములు అల్పవృష్టి. మొత్తం మీద సుభిక్షము, ప్రజాసుఖము, సస్యానుకూల వృష్టి కలుగును. పశుపాలక వర్షాఢక నిర్ణయం. పశుపాలకుడు శ్రీకృష్ణుడు. పశుపాల వృద్ధి సుభిక్షము. పంటలు బావుగా ఫలించుటచే ధాన్యాదుల ధరలు తగ్గును. పశువులకు నీరు, గడ్డి సమృద్ధిగా లభించును. ప్రజలకు పాడి పంటల సమృద్ధి, ధనధాన్య సంపదలు కలుగును. గోష్ఠాగార పాపకుడు శ్రీకృష్ణుడు. గోవులు పాలన అధికముగా ఇచ్చును. పాడి పంటలు సమృద్ధియున్నో ప్రాణికోటి రోగవర్జితులై సుఖముగా క్షేమ ఆరోగ్యములతో ఉందురు. ధరలు మధ్యమము. గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడు. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు. గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడవుడచే పశువులు తృణ వృద్ధితో వర్ధిల్లును. ధరలు తగ్గును. పంటలు బావుగా పండును. ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును.
వర్ష నిర్ణయం. 4 తూముల వర్షము ఆఢకము దేవమానముచే 8 యోజనముల విరివి 100 యోజనముల ఎత్తు కలిగి ఉండును. సముద్రమందు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియును. మధ్యమ వర్షములు ఆఢకో బ్రాహ్మణకరే దుర్భిక్షం సస్యనాశనం. బ్రాహ్మణ్ణి చేతి ఎందుండుటచే దుర్భిక్షము భయోత్పాతము. ప్రజాక్షోభ ఆహార ధాన్యము కొంత పాడి పంటలు క్షయించుట, ధాన్యాదుల ధరలు తెచ్చుట సంభవించును. సంవత్సర ఫలిత సారాంశము. అస్మిన్దే లోక వ్యవహారత చాంద్రమాన వశాదయం పరాభవనామ సంవత్సరం మార్గస్పత్యమానేన కాశీ ప్రాంతే కాళయుక్తి నామ సంవత్సర ప్రభవాది 60 సంవత్సరములలో 40వది పరాభవనామ సంవత్సరం. ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజిస్తే పరాభవనామ సంవత్సరము 8వ యుగమున 5వది. అనల దేవతాకమైన ఆ పరాభవనామ సంవత్సరము యుద్వత్సర నామకం కలది. ఈ సంవత్సరములో రజిత దానము విశేష ఫలమునిచ్చు. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం వస్తుంది. పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతి. తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానములు చేయుట, మతపరమైన వేడుకలలో పాల్గొనుట, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, తన పనులలో ఆలస్యం చేసుకునుట, మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, కోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతుకారకత్వములు. కనుక కేతుగ్రహమును అధిదేవత యొగు చిత్రగుప్తుని, ప్రత్యధి దేవత యొగు బ్రహ్మ సహితంగా ఆరాధన చేయుట వలన తద్గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలనిచ్చును. వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చస్థితిచే అధికమైన విస్తారమైన భూమి కలిసి రావడం, దేశంలో దాన ధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాటులు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వలన స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి చెందిన పాలకు నిర్ణయాల వలన దేశం సుసంపన్నమవ్వడం జరుగుతుంది. యుద్ధాలను ఇష్టపడడం, ఇతరులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, అధిక రక్షణ నిల్వలు కలిగి ఉండటం, సంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగము వారి పనితీరు నిష్పాక్షికంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగము పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. ఆక్రమణను ఉపేక్షించరు. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగవుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలతో ఆశావహమైన దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలమవుతాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి జరుగుతుంది. పరాభవాబ్జపతి కేతు. మధ్యమ వర్షములు, చైత్రమ వైశాఖములందు ఆహార ధాన్యముల ధరలు పెరుగును. మేఘాడంబరము, ఉరుములు మెరుపులు ఉండును. వడగాడ్పులు అధికము. జ్యేష్ఠమున వడగాడ్పులు అతిశయించును. అగ్ని భయముండును. ఆషాఢమున అల్పవృష్టి, ఆహార ధాన్యముల ధరలు పెరుగును. శ్రావణమున అత్యధిక వర్షములు, భాద్రపదమున ఖండ వృష్టి దుర్భిక్షము. ఆశ్రయజమున ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువులు ధరలు పెరుగును. కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసములలో ధరలు సరసము. పశ్చిమ దేశముల యందు ఆహార ధాన్యముల ధరలు సరసము. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతముల యందు పంటలు బాగుగా ఫలించును. జగల్లగ్నమున లగ్నమందు గురుడు,
రాజ్యస్థానమందు కుజుడు బుధ శుక్రుల స్థితి, లాభస్థానమందు రవి శుక్రుల వలన దేశ సౌభాగ్యము పెంపొందుట మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశం లాభాల బాటను పట్టుంది. విదేశీ మారక ద్రవ్య నిలువలు గత సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గిన ఆదాయము అనేక రూపాలలో వస్తుంది. దేశ సార్వభౌమాధికారములకు తిరుగు లేకుండుట, ఇతర దేశములందు మన దేశ ప్రతిష్టలు పెరుగుట, దేశమందు అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభాల బాటను పడుట, ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మక నైపుణ్యాభివృద్ధిని సాధించి నూతన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేస్తాయి. రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానములను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు స్వచ్ఛమైన ఆరోగ్యంతో స్వార్థరహితమైన పరిపాలన ఆలోచన విధానాలతో ప్రజలకు ఉపయోగకరమైన మరియు సమ్మతమైన నిర్ణయములను తీసుకొని శాసన చట్ట సభలలోనూ మరియు ప్రజల మద్దతును కూడగట్టుకుంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తత్సంబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధానాలను అమలు జరుపుతారు. అహంకార జాత్యాలు మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో కూల్చివేసి మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తాయి. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను నిరోధిస్తుంది. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరింపబడతాయి. గురుని ఉచ్చరాశి సంచారం మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్య, శౌర్యము, మంత్రిత్వము నెరపు వారికి, నీతి కుశలతో వ్యవహరించు వారికి, పరోపకార ధర్మమును కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానములు గుర్తింపు కలుగుతుంది. అలంకరణ సామగ్రి, కుట్టిన వస్త్రాలు అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం, సంవత్సర ఆరంభంలో 2 రోజులు ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆగస్టు 11, 13 తేదీల మధ్య, మార్చి 18, 19 తేదీల మధ్య చాతుర్గ్రహ కూటమి నవంబర్ 11 నుండి డిసెంబర్ 5వ తేదీల మధ్య కుజరాహుల సమసప్తక సంచారం దేశారిష్టాన్ని సూచిస్తుంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5ల మధ్య గురుకేతువుల ఏకరాశి సంచారం చండాల యోగాన్ని సూచిస్తుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలిదోషములు నివారించి సరి అయిన ధార్మిక పదములు దేశాన్ని, ప్రజలను నడిపించుగాక. సంవత్సర ఫలం: అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ అలంకార ప్రాప్తి, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం రోగభయం, కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట ఆయుర్వృద్ధి, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం అర్ధలాభం, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర మనస్తాపం, ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర రాజపూజ్యత, పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ రేవతి యుద్ధ భయం. రాజాది నవనాయక ఫలములు: రాజు గురువుడవుడచే ద్విజులు సత్కర్మ నిరతులయుందురు. రాజులు ప్రజలు న్యాయంగా సంచరించెదరు. రాజనీతి ఉండును. సుభిక్ష క్షేమారోగ్యములచే ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వర్షములచే సస్యములు బాగుగా ఫలించును. ఉప్పు, గంధక ద్రవ్యములు, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనక్కాయలు, పంచదార, బెల్లం, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు, వ్యాపార వాటాలు, బ్యాంకు వాటాలు, ప్రతి చర్మములు, కుసుమ ధాన్యములు, గరుడపత్ర రత్నములు, నూలు వస్త్రములు, ఉలవలు, అపరధాన్యములు, కోకోటిస్, రేకులు, సిమెంటు, వెండి, బంగారము, ధాన్యం, బియ్యం ధరలు సరసముగా ఉంటుంది. మంత్రి కుజుడు
మంత్రి కుదుడగుడచే కలహము యుద్ధము చోరాగ్ని భయములు వాయుపీడము అధికమగుడు. వర్షములు మధ్యముగా కురియును. సస్యములకు తెగుళ్ళు వచ్చును. ధాన్యాదులకు ధరలు పెరుగును. ధాతులోహములకు ధరలు సరసముగా ఉండును. ఏనాధిపతి చంద్రుడు. ఏనాధిపతి చంద్రుడు ఉడచే ఆహార ధాన్యములు, వెండి బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూనె, వస్త్రములు, బియ్యం ధరలు పెరుగును. మంచి వర్షములుండుటచే సస్యములు బాగుగా ఫలించును. ప్రజారోగ్యములు బాగుంటును. పశువులు క్షీర సమృద్ధి కలిగి ఉండును. సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు పూర్వ సస్యాధిపతి అగుటచే సమస్త ధాన్యములందు విశేషముగా తెల్ల ధాన్యములు, తెల్లని భూములు బాగుగా ఫలించును. దేశమందు అన్ని చోట్ల సుభిక్ష క్షేమారోగ్య సంపదలుండును. సమస్త ధాన్యములు, సమస్త వస్తువుల ధరలు సరసమయ్యుండును. ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి ఒకటచే మధ్యమ వర్షములు, సస్యఫలములు మధ్యమము. సామాన్యముగా మబ్బులు గాలిచే పోవుటయను సమస్త జనులకు భయము కలుగును. తుఫాను గాలి వీచునుటయు గలదు. అధ్యాధిపతి చంద్రుడు ఒకటిచే సువృష్టి సస్యాభివృద్ధి యును కలుగును. అర్ఘ్యవృద్ధి అధికమగును. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యములు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇంధనముల ధరలుగాక ఇతర నూనెల ధరలు, నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, సన్నని వస్త్రములు, వెండి బంగారం హెచ్చుగానే ఉండు. వేగాధిపతి చంద్రుడు. సర్వదేశములందు సువృష్టి ధాన్య జాతులన్నీ పలిగించును. గోవులు విశేషముగా పాలిచ్చును. రసాధిపతి సూర్యుడు. రసాధిపతితో సూర్యుడవుట వల్ల నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనెలకు, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగును. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధికము ధరలచే లభించును. మకర సంక్రమణ పురుష లక్షణం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠీ తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ రాత్రి 2:59 తెల్లవారితే 15/1/2027 శుక్రవారం రేవతీ నక్షత్రం శివం యోగం వణికరణంలో రవి మకర రాశి ప్రవేశం. అస్య పురుషస్య లక్షణం ఫలం నామము మిశ్ర ఫలము పశువులకు శుభం. స్నానం, శంకోదక స్నానం, సుఖసౌఖ్యములు, అక్షతధారణ, మాషాక్షితలు, మినుముల పంట నశించుట, వస్త్రధారణ, చామ వస్త్రధారణ విప్రనాశం, పుష్పధారణ జిల్లేడు పుష్పం ఫలనాశం, భూషణధారణ పగడం దుష్టనాశనం, పాత్ర తగర పాత్ర యందు భోజనం అస్వస్థత, ఆహారం పెరుగు తేజోహీనం, ఫలం తాటిపండు శుభం. అస్య పురుషస్య లక్షణ ఫలం వాహనం దున్నపోతు ఆకలి బాధలు, ఆయుధము చిల్లకోల యుద్ధం, ఛత్రధారణ నెమల వర్ణం అభయం, ధారణం వసాగంధ ధారణం అశుభం, దిగ్జ్ఞానం వాయవ్యం తద్దేశే సుభిక్షం. అవస్థ కూర్చుని ఉండే అవస్థ మధ్యధరలు, చేష్టాముఖం చపల చేష్ట, అనావృష్టి, తిథి సప్తమి, రోగనాశనం, వారం శుక్రవారం, వరి పంటకు హాని. మకర సంక్రాంతి పండుగ 15/1/2027 శుక్రవారం పగలు 2 గడియల మిగిలి ఉండగా మకర సంక్రమణం జరిగిన ఆసన్నం పూర్వకాలం పుణ్యకాలం. రాత్రి పూర్వభాగమున గాని నిశీత ముందు గాని రాత్రి ఉత్తర భాగమున గాని సంక్రమణం జరిగిన పరదినమే పుణ్యకాలమని చెప్పబడుతున్నది. అత్ర సూర్యాస్తమయ కాలానంతర ప్రవేశాత్పరదినే మకర సంక్రమణ ప్రయుక్తం భవతి. యథాస్తమయ వేళాయాం మకరం యాతి భాస్కర ప్రదోషే వార్ధరాత్రౌ వా స్నానం దానం పరే ఆహని అను వచనములచే మకర సంక్రమణ 14వ తేదీ రాత్రి 2:59 కనుక రాత్రి ఉత్తర భాగము గాన 15/1/2027 తేదీ శుక్రవారం మకర సంక్రాంతి పండుగ. ఓ కందాయ ఫలములు అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అశ్వని 4-2-4, భరణి 7-0-2, కృత్తిక 2-1-0,
రోహిణి 5, 2, 3, మృగశిర 0, 0, 1, ఆర్ద్ర 3, 1, 4, పునర్వసు 6, 2, 2, పుష్యమి 1, 0, 0, ఆశ్లేష 1, 4, 1, 3, మఖ 7, 2, 1, పుబ్బ 2, 0, 4, ఉత్తర 5, 1, 2, అస్త 0, 2, 0, చిత్త 3, 0, 3, స్వాతి 6, 1, 1, విశాఖ 1, 2, 4, అనురాధ 4, 0, 2, జ్యేష్ఠ 7, 1, 0, మూల 2, 2, 3, పూర్వాషాఢ 5, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ట 6, 0, 0, శతభిషం 1, 1, 3, పూర్వభద్ర 4, 2, 1, ఉత్తరాభద్ర 7, 0, 4, రేవతి 2, 1, 2. ఇందలి బేస సంఖ్యలు ధనలాభమును, తమ సంఖ్యలు సమఫలితమును, శూన్య సంఖ్యలు శూన్య ఫలితమును ఇచ్చును. మొదటి 0 రోగభయము, మధ్య 0 మనోభీతిని, చివరి 0 హానిని తెలుపును. ఒక్కొక్క సంఖ్య 4 మాసములుండును. ఆదాయ వ్యయములు, రాజపూజ్యం, అవమానములు. మేషం 11 ఆదాయం, 5 వ్యయం. వృషభం 5, 14, మిథునం 8, 11, కర్కాటకం 2, 11, సింహం 5, 5, కన్య 8, 11, తుల 5, 14, వృశ్చికం 11, 5, ధనస్సు 14, 11, మకరం 2, 8, కుంభం 2, 8, మేనం 14, 11. ఇక రాజపూజ్య అవమానాలు. మేషం 2, 4, 2 పూజ్య రాజవైతే 2 పూజ్యమైతే 2 అవమానం. వృషభం 5, 4, మిథునం 1, 7, కర్కాటకం 4, 7, సింహం 7, 7, కన్య 3, 3, తుల 6, 3, వృశ్చికం 2, 6, 4, ధనస్సు 5, 6, మకరం 1, 2, కుంభం 4, 2, మేనం 7, 2. సర్వాదాయం 87, సర్వ వ్యయం 114, ఫలితం రుణం 27. ఇక రాశి ఫలాలు. ఇప్పుడు రాశి ఫలాలను వినండి. ఆయా రాశి ఫలాలను వినండి. మేషరాశి ఫలం. అశ్వని భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ ఏడాది శని మరియు గురుగ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పటికీ అదృష్టం ఎక్కువగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఏళ్ళనాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. దీనివల్ల అధిక శ్రమ, అనవసర ప్రయాణాలు మరియు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదాయం పెరగడం వల్ల పాత అప్పులు తీరుస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు జూన్ తర్వాత కాలం చాలా బాగుంటుంది. కష్టానికి తగిన గుర్తింపు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి సంవత్సరం ద్వితీయార్థం జూన్ తర్వాత అత్యంత అనుకూలం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నందున ప్రతి శనివారం హనుమాన్ లేదా శివాలయ దర్శనం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఫలితం. ఇక వృషభ రాశి వారి ఫలితం. వృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృత్తిపరంగా అద్భుతమైన కాలం. ముఖ్యంగా జూన్ 2026 తర్వాత గురుగ్రహం తృతీయ స్థానంలోకి మారడం వల్ల మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు లేదా కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ లాభం మరియు ప్రజాదరణ పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అవివాహితులకు వివాహ గడియలు దగ్గర పడతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సమయం. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శని దశమ స్థానంలో ఉండడం వల్ల పనిభారం, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక అలసట కలగవచ్చు. ఈ ఏడాది మరింత శుభ ఫలితాల కోసం మహాలక్ష్మి అష్టకం పఠించడం, శుక్రవారం రోజున దుర్గమ్మను పూజించడం శ్రేయస్కరం. ఇది వృషభ రాశి వారి యొక్క ఫలితం. ఇక మిథున రాశి వారి ఫలితం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7.
సంవత్సరం ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ జూన్ నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు వంశాభివృద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంప్రదాయం కలిగిన కుటుంబం నుండి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సంవత్సరం శ్రద్ధగా చదివి ఉత్తమ మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది. పక్షులకు నానబెట్టిన పెసలు లేదా గింజలను ఆహారంగా వేయడం మిథున రాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం చాలా మంచిది. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితం. ఇక కర్కాటక రాశి వారి ఫలితం. పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. అయితే జూన్ 2026 నుండి అక్టోబర్ 2026 వరకు గురువు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల ఆర్థికంగా ఊరట లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగుల పనితీరు గుర్తింపు లభిస్తుంది. జూన్ తర్వాత పదోన్నతులు లేదా వేతన పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి జూన్ నుండి అక్టోబర్ వరకు అనుకూల సమయం. వృత్తిపరంగా కళాకారులు, క్రీడాకారులు మరియు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి జ్యోతిష్యం, వాస్తు వంటివి ఈ సంవత్సరం అత్యంత ప్రతిభావంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. అయితే డిసెంబర్ 2026 నుండి రాహుకేతువుల మార్పు వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శించుకోండి. శనగలను పేదలకు దానం చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితం. మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతవరకు అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకు అక్టోబర్ వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు మరియు జీతాల పెంపునకు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు అక్టోబర్ తర్వాత సమయం చాలా బాగుంటుంది. భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. రాజకీయ రంగంలో వారికి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా నవంబర్ తర్వాత మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శనివారం నల్ల చీమలకు ఆహారాన్ని అందించండి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది సింహరాశి వారి యొక్క ఫలితం. ఇక కన్యారాశి వారి ఫలితం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు. ఐటీ మరియు బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల సమయం. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ స్థిరమైన లాభాలు గడిస్తారు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కానీ మీరు మీ చాకచక్యంతో వాటిని సర్దుబాటు చేస్తారు. శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విషయంలో మంచి వార్తలు వింటారు. ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఇది కన్యా రాశి వారి యొక్క ఫలితం. ఇక తులారాశి వారి యొక్క ఫలితం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నా అవసరానికి ధనం అందుతుంది.
విలాసాల కోసం శుభకార్యాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ముఖ్యంగా ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ లాభాలు బాగుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో వారికి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో దంపతుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా వెంటనే సర్దుకుంటాయి. సొంత ఇల్లు లేదా వాహనం కొనాలని మీ కల ఈ ఏడాది నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 6వ ఇంట శని సంచారం మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయ దర్శనం, లలితా సహస్రనామ పారాయణం క్రమం తప్పకుండా చేయడం వల్ల శుభం కలుగుతుంది. తులారాశి ఫలితం ఇది. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. గురువు అనుకూలం సంచారం వల్ల ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలోని వారికి పని ఒత్తిడి పెరిగినా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా ఫైనాన్సు, రిటైలు మరియు హోల్సేల్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు రాహు సంచారం వల్ల మార్గం సుగమమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ యోగం పడుతుంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. ఇక ధనస్సు రాశి వారి యొక్క ఫలితం. ఆదాయం మూల పూర్వాషాఢాలు 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల పని ఒత్తిడి, అదనపు శ్రమ మరియు పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. సంవత్సరం ద్వితీయార్థంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అక్టోబర్ తర్వాత సమయం బాగుంటుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో ఎన్నపాటి భేదాలు రావచ్చు, కానీ ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల లేదా స్థిరాస్తి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభదాయకం. ధనుస్సు వారి యొక్క ఫలితం ఇది. ఇక మకర రాశి వారి యొక్క ఫలితం. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏళ్ళనాటి శని ప్రభావం ఈ ఏడాదితో పూర్తిగా తొలగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం చాలా బాగుంటుంది. భూమి లేదా వాహన కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా స్థానచలనం లభిస్తాయి. గతంలో ఉన్న ఆటంకాలు తొలగి అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల్లో ఉపాధి లభించే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లేదా శని స్తోత్రం పఠించడం మరియు లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మకర రాశి వారి యొక్క ఫలితం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితం. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఏళ్ళనాటి శని చివరి దశ నడుస్తుంది. దీనివల్ల ధన వ్యయం, కుటుంబంలో విభేదాలు లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు అశాంతిని కలిగిస్తాయి. ఆర్థికంగా ఈ ఏడాది నిలకడగా ఉంటుంది. పాత మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. కానీ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ తర్వాత సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. గురువు 5వ ఇంట మిథున రాశి సంచరించడం అత్యంత శుభకరం. వివాహం, సంతాన ప్రాప్తి, విద్యా విజయం మరియు అదృష్టం కలిసి వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణ శుభ ఫలితాలను ఇస్తుంది.
ఇది కుంభరాశి వారి యొక్క ఫలితం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితం. ఆఖర రాశి మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వాళ్ళు మీనరాశి వారు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. శని భగవానుడు మీనరాశి మీ రాశిలో సంచరిస్తున్నాడు. దీని జన్మశని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, పనుల్లో తీవ్రమైన ఆలస్యం మరియు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఓపిక అవసరం. ఆర్థిక విషయాల్లో వృద్ధి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు జూన్ తర్వాత కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయినప్పటికీ ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు గురువు 5వ ఇంట కర్కాటక రాశి ప్రవేశిస్తాడు. ఇది మీకు గోల్డెన్ పీరియడ్. వివాహం కాని వారికి వివాహం, సంతాన ప్రాప్తి, విద్యా విజయం మరియు అదృష్టం కలిసి వస్తాయి. జన్మశని ఇచ్చే కష్టాలను ఈ గురుబలం తగ్గిస్తుంది. శనిత్రయోదశి నాడు లేదా సాధారణ శనివారాల్లో శివునికి అభిషేకం చేయడం, ప్రతిరోజు దుర్గా స్తోత్ర శతనామ పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఫలితం సూర్యశౌర్యమందేందురింద్ర పదవీం సన్మంగళం మంగళ తద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతం శుక్రసుఖం శని రాహుర్బాహుబలం కరోతు సతతం కేతు కులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహో. పంచాంగ పఠనం చేయువారికి వినువారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు భోగమును, కుజుడు కార్యసిద్ధిని, బుధుడు సద్బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు సుఖ సంతోషములను, శని ఆయుర్వృద్ధిని, రాహు బాహుబలమును, కేతువు వేలాధిక్యతను ఇచ్చును. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం శ్రియై నమః. జయశ్లోకం. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేణ విపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిఘంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదవైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకా అభివాజ్య చ మైథిలీం. సమృద్ధాతో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. చింతామణి గణపతయే నమః. ఓం సామం జామై ఓం సాం దుం దుం ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌపదం శ్రీ వేణుదత్త లక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నారాయణాదినారాయణ. ఓం నారాయణాదినారాయణ. ఓం నారాయణాదినారాయణ. ఓం నారాయణాదినారాయణ. సర్వదేవతానుకూల ప్రసాద బల సిద్ధిరస్తో. పంచాంగ పఠనం సంపూర్ణం. స్వస్తి.